అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. నీట్ 2026కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ అవసరమైన సమాచారం ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏయు ఎస్వియు రీజియన్ల పరిధిలోని వివిధ కేటగిరీల విద్యార్థులకి నీట్ 2026లో ఏ ర్యాంక్ వస్తే ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ కట్ ఆఫ్ ఉంటుంది అన్న వివరాలకు సంబంధించినటువంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎట్టకేలకు నీట్ 2025 రాసిన విద్యార్థుల కౌన్సిలింగ్ ప్రక్రియను నవంబర్ 17వ తారీఖు నాటికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు పూర్తి చేయగలిగారు. చాలా రకాల ప్రహాసనం నడిచింది, పలు వివాదాలు చెలరేగాయి. అనేక సందర్భాల్లో అలాట్మెంట్ ఇచ్చి మళ్ళీ వాటిని రివైజ్ చేయాల్సి వచ్చింది. చివరికి ఇప్పుడు ఇచ్చిన అలాట్మెంట్ మీద కూడా అనేక అభ్యంతరాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా స్ట్రే వేకెన్సీ సంబంధించినటువంటి రివైజ్డ్ అలాట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఖాళీగా ఉన్నటువంటి వివిధ కేటగిరీల విద్యార్థుల సీట్లన్నింటినీ అటు ఎస్వియు ఇటు ఏయు పరిధిలో ఉన్నటువంటి 2 రీజియన్ల విద్యార్థులు వేకెన్సీస్ని ఫిల్ చేసేశారు. ఇక మాపప్లో మహా అయితే 1-2 అంతకు మించి కూడా సీట్లు ఉండే అవకాశం లేదు. దాంతో కట్ ఆఫ్ ఎంత అన్న దాని మీద స్పష్టత వచ్చేసింది. ఇక ఎవరైనా నీట్ 2026 టార్గెట్గా ఉన్నటువంటి విద్యార్థులు ఎంత ర్యాంక్ వస్తే మీకు సీటు గ్యారంటీ ఉంటుంది అన్న దాని మీద ఈ ఏడాది ఒక స్పష్టత ఇచ్చింది. ఎందుకంటే 2025 ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్గా ఉండడంతో అనూహ్యంగా మార్క్స్ వైజ్గా కట్ ఆఫ్ పడిపోయింది. సో వచ్చే 2026 నాటి పేపర్ కూడా ఇట్లానే ఉంటుందని, కట్ ఆఫ్ ఈ రీతినే ఉంటుందని చాలా రకాల అంచనాలు రావచ్చు. కానీ ర్యాంక్ ఎప్పుడూ నిర్దిష్టంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, అన్నాగౌరి మెడికల్ కాలేజ్ ఎస్వియు రీజియన్లో. కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్స్ కూడా ఏయు రీజియన్లో పెరిగాయి, ఒంగోలులో ఇట్లాంటి చోట్ల. సో కాబట్టి కొంత వెసులుబాటు దక్కింది. కానీ సగటున ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అన్న దాని మీద మీకు కొంత స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది. ఏయు రీజియన్ పరిధిలో చూస్తే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి ఏడాది కట్ ఆఫ్ 68,553 ర్యాంకు కనిపించింది. మార్క్స్ చూస్తే 486. ఎప్పుడు ఇదే ర్యాంక్కి అదే మార్క్స్కి ఇదే ర్యాంక్ ఉంటుందని మనం చెప్పలేం. కానీ ర్యాంక్ మాత్రం పక్కాగా ఈ ర్యాంక్ వస్తే మీకు అరౌండ్ 68,000 ర్యాంకు తెచ్చుకోగలిగితే ఇది ఆల్ ఇండియా ర్యాంక్, ఏయు లేకుంటే ఆంధ్రప్రదేశ్ ర్యాంకు కాదు, ఆల్ ఇండియా ర్యాంకులో మీరు అరౌండ్ 68,000 ర్యాంకు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా నీట్ 2026లో మీరు ఏ కేటగిరీ సీట్ ఎంబీబీఎస్ కోసం సంపాదించే ఛాన్స్ ఉంటుంది. మరి దానికి మార్క్స్ ఎన్ని కావాలి అంటే మార్క్స్ డిపెండ్స్ ఆన్ పేపర్ టఫ్నెస్. ఆ పేపర్ ఈజీగా ఉంటే 2024లో 600 వరకు మార్క్స్ వచ్చిన సీటు గగనమైంది. 2025లో అదే 480 అరౌండ్ మార్క్స్ వచ్చిన సీట్ వచ్చేదానికి అవకాశం వచ్చింది. సో కాబట్టి మీరు మార్క్స్ కన్నా ర్యాంక్ని టార్గెట్గా పెట్టుకోండి, మంచి ర్యాంక్ సాధించడం లక్ష్యంగా సాగండి. ర్యాంక్ 68,553 ర్యాంక్కి 2025 నీట్ యూజీలో ఎంబీబీఎస్ సీట్ ఏయు రీజియన్లో వచ్చింది ఓపెన్ కేటగిరీ విద్యార్థికి. సో 2026లో మీకు సీట్ రావాలంటే మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా 68,000 అరౌండ్ ర్యాంక్ ఉంటే మీకు సీటు ఫిక్స్ అన్నట్టు. ఇక ఆ తర్వాత బీసీఏ కేటగిరీలో 1,03,239 ర్యాంక్కి సీట్ వచ్చింది, 462 మార్క్స్. నెక్స్ట్ ఇయర్ కూడా 462 మార్క్స్ వస్తే సీట్ వస్తుందా అంటే చెప్పలేము. ఎన్ని మార్క్స్ అన్నది ఆధారపడి ఉండదు, ర్యాంక్ మాత్రం ఫిక్స్ అన్నట్టు. సో కాబట్టి మీరు ఎవరైనా బీసీఏ కేటగిరీ స్టూడెంట్ అయితే దానికి తగ్గట్టుగా 1,00,000 అట్లీస్ట్ 3,000 1,03,000 అరౌండ్ ర్యాంకులో కనుక మీరుంటే మీకు నెక్స్ట్ ఇయర్ సీటు 2026 నీట్ యూజీ రాస్తున్నప్పుడు సీటు దక్కడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక బీసీబీ 1,24,374 ర్యాంక్ ఇక్కడ కట్ ఆఫ్ ఉంది. అంటే అక్కడ మార్క్స్ ఎంత ఉన్నదంటే 448 బీసీబీకి. ఇదే మీరు నెక్స్ట్ ఇయర్ 1,20,000 ర్యాంక్ కనుక మీరు తెచ్చుకుంటే మీకు సీట్ ఫిక్స్ అన్నట్టు. ఓపెన్ కేటగిరీ 68,000 ర్యాంక్ వచ్చిన బీసీబీలో
20,000 ర్యాంక్ వచ్చినా మీకు సీటు ఫిక్స్ అన్నట్టు. ఏదో ఒక రౌండ్లో మీరు ఖచ్చితంగా ఏ కేటగిరీ సీట్ సాధిస్తారు. అది ప్రైవేట్ కాలేజ్, లాస్ట్ ప్రైవేట్ కాలేజెస్లో మీకు సీట్ వస్తుంది. బీసీడి 75,545, 481 మార్క్స్, 486 ఓపెన్ కేటగిరీ ఉంటే బీసీడీకి 481. ఎంత కాంపిటీషన్ చూడండి. బీసీ కేటగిరీ, డి కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఓపెన్ కేటగిరీకి పెద్ద వేరియేషన్ లేదు, జస్ట్ 5 మార్క్స్ అంతే. ర్యాంక్స్ కూడా ఇక్కడ 68,553 ఉంటే ఇక్కడ 75,545 ఉంది. అంటే జస్ట్ 7,000 ర్యాంక్స్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నట్టు ఆల్ ఇండియా మొత్తం. సో కాబట్టి మీరు 75,000 అరౌండ్ ర్యాంక్ వస్తే బీసీడి స్టూడెంట్స్ కూడా నీట్ యూజీ 2026లో సీట్ గ్యారంటీ అన్నట్టు. ఇక బీసీఈకి సంబంధించి 1,93,289 ఏయులో బీసీఈ మాత్రమే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మిగిలిన అన్ని కేటగిరీలకి ఎస్వీఈలో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు 1,90,000 అరౌండ్ ర్యాంక్ వస్తే మీరు బీసీఈ ఖచ్చితంగా నెక్స్ట్ నీట్ యూజీ 2026లో సీటు కోసం హోప్ పెట్టుకోవచ్చు. ఎస్సీ 1లో 3,84,306, 322 మార్క్స్కే వచ్చింది. ఎస్సీ 1లో కాంపిటీషను తక్కువ ఉంటుంది. ఎస్వీయూ రీజన్లోనైనా ఏయూ రీజన్లోనైనా ఎస్సీ 1 కేటగిరీలో అన్నింటికన్నా కాంపిటీషన్ చాలా తక్కువ కనిపిస్తుంది. కాబట్టి 322 మార్క్స్కే ఇక్కడ 3,84,000 ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా 3,70,000 అరౌండ్ ర్యాంకులో మీరుంటే ఖచ్చితంగా ఎస్సీ కేటగిరీ 1 స్టూడెంట్ మీరైతే సీటు కన్ఫర్మ్ అన్నట్టు. ఇక ఎస్సీ 2లో 1,92,976 ర్యాంక్, 409 మార్క్స్కి వచ్చింది. మీరు ఎస్సీ 2 కేటగిరీ స్టూడెంట్స్ అయితే నీట్ యూజీ 2026 రాస్తున్నట్టయితే 1,90,000 ర్యాంక్ లోపులో మీరుంటే మీకు కూడా సీటు పక్కాగా వచ్చే ఛాన్స్ హైయెస్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక తర్వాత ఎస్సీ 3 1,63,421, అంటే 425 మార్క్స్కి సీట్ వచ్చింది. వీళ్ళు కూడా 1,60,000 అరౌండ్ ర్యాంక్లో మీరుంటే నెక్స్ట్ ఇయర్ కూడా 2026లో కూడా సీట్ దక్కేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఎస్టీ కేటగిరీ 2,47,984, 381 మార్క్స్కి ఈసారి కట్ ఆఫ్ ఉంది. 2,40,000 ర్యాంకు ఎస్టీ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ కనుక దక్కించుకోగలిగితే, ఆ లోపు కనుక మీరు ర్యాంక్ సాధించగలిగితే ఖచ్చితంగా సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఎస్వీయూ రీజియన్లో మనం చూస్తే ఓపెన్ కేటగిరీకి ఇక్కడ 89,899th ర్యాంక్కి సీట్ వచ్చింది. ఏయూ రీజియన్తో పోలిస్తే ఎస్వీ రీజియన్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 471 మార్క్స్కే సీట్ వచ్చింది. ఎస్వీయూకి ఏయూకి మధ్యలో 15 మార్క్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. 486 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్కి మాత్రమే ఏయూలో సీట్ వచ్చింది. ఎస్వీలో మాత్రం 471, కూడా 15 మార్క్స్ తక్కువ వచ్చిన సీట్ వచ్చింది. అక్కడ 68,500 లోపు ర్యాంక్ ఉండాలి, ఇక్కడ 89,899 అన్నట్టు. అంటే మీరు 89,000 అరౌండ్ ర్యాంక్ తెచ్చుకుంటే మీరు ఎస్వీయూ రీజియన్ చెందిన ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయినప్పటికి కూడా మీకు సీట్ ఫిక్స్ అన్నట్టు. సీట్ గ్యారంటీగా రావాలంటే మీరు ఆ లోపు ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఆల్ ఇండియా ర్యాంక్. ఇక బీసీఏ 1,32,447th ర్యాంక్ ఇక్కడ కట్ ఆఫ్ 2025లో. మీరు 2026లో 1,30,000 అరౌండ్ ర్యాంక్ మీకు వస్తుంటే మీరు బీసీఏ కేటగిరీ స్టూడెంట్ అయినప్పటికి కూడా మీకు సీటు ఖచ్చితంగా వస్తుంది ఎంబీబీఎస్లో చేరేదానికి. బీసీబీలో 1,28,619, ఈసారి 446th మార్క్స్ వరకు వచ్చినటువంటి వాళ్ళ కట్ ఆఫ్ ఉంది. మీరు 1,25,000 అరౌండ్ ర్యాంక్ కనుక మీరు తెచ్చుకుంటే ఇది ఆల్ ఇండియా సిఆర్ఎల్ ర్యాంక్. మళ్ళీ ఇందులో కేటగిరీ ర్యాంకులు ఉండవు, సిఆర్ఎల్ ర్యాంక్ అన్నట్టు. సో 1,28,619 మీరు తెచ్చుకోగలిగితే మీకు ఇక్కడ సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. బీసీసీ 1,54,753 ఇది కట్ ఆఫ్ ర్యాంక్ 2025లో. సో మీరు 1,50,000 ర్యాంక్ లోపు తెచ్చుకోగలిగితే మీరు బీసీసీ స్టూడెంట్స్ అయితే, ఎస్వీ రీజియన్ మీ లోకల్ అయితే మీరు ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేరేదానికి నీట్ యూజీ 2026లో సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక బీసీడి 1,37,559
మీరు 1,30,000 ర్యాంక్ వచ్చినప్పటికీ బీసీ-డి కేటగిరీ ఎస్వియు రీజియన్లో సీట్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీ టార్గెట్ 1,30,000 లోపు ర్యాంక్ ఉండాలి. ఇక బీసీఈ 1,46,735, ఇది మాత్రం ఏయూ రీజియన్ కన్నా కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. సో కాబట్టి మీరు ఎస్వియు రీజియన్ అయ్యి బీసీఈ కేటగిరీ స్టూడెంట్ అయితే మీరు ఖచ్చితంగా 1,40,000 లోపు ర్యాంక్ ఉండేలాగా టార్గెట్ పెట్టుకోవాలి. ఇక SC1 5,08,851, చూడండి ఎంత పెద్ద కట్ ఆఫ్ ఉందో. ఏకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజీలోనే ఆ ర్యాంక్కి సీట్ వచ్చింది. సో కాబట్టి మీరు 5 lakh లోపు ఉంటే SC1 కేటగిరీ స్టూడెంట్కి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. SC2 1,97,822, దాదాపుగా ఇది ఏయూ కట్ ఆఫ్ మాదిరే ఉంది. మీరు 1,90,000 లోపు ర్యాంక్ ఉంటే మీరు SC2 కేటగిరీ స్టూడెంట్ అయితే, మీరు SVU లోకల్ అయితే అప్పుడు మీకు సీట్ వచ్చేదానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇక SC3 1,83,169, ఇక్కడ SC3లో కాంపిటీషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు 1,80,000 లోపు ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది SC3 కేటగిరీ SVU రీజియన్ స్టూడెంట్స్ మాత్రం. ఇక ST 3,62,980, ఇది కట్ ఆఫ్ ర్యాంక్ SVU రీజియన్ ST కేటగిరీ స్టూడెంట్కి. సో మీరు ST కేటగిరీ స్టూడెంట్ అయ్యుండి నీట్ యూజీ 2026కి ప్రిపేర్ అవుతుంటే మీరు ఖచ్చితంగా 3,60,000 బిలో ర్యాంకు సాధించి ఉండాలి. అప్పుడు మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అట్లాంటి ప్రయత్నం. మీ కేటగిరీ ఏంటి, మీరు ఏ లోకల్ రీజియన్కి వస్తారు, ఆ రీజియన్ పరిధిలో మీ కేటగిరీలో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మీకు వివరంగా ప్రతి కేటగిరీకి తెలియజేసాం. ఇది నీట్ యూజీ 2025కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంకుల వివరాలు. దీన్ని బట్టి ఈ ర్యాంకుల ఆధారంగా మార్క్స్ ఎప్పుడు ప్రయారిటీ కాదు. మార్క్స్ పేపర్ని బట్టి కొన్నిసార్లు ఎక్కువ మార్కులు వస్తాయి, కొన్నిసార్లు తక్కువ మార్కులు వస్తాయి. మార్కులు ఎప్పుడు కట్ ఆఫ్గా పరిగణించకుండా ర్యాంకులను కనుక మీరు లెక్కలో తీసుకుంటే ఈ ర్యాంకులను ఆధారం చేసుకుని మీరు ఎంత ర్యాంక్ రావాలి అన్న ప్రయత్నం చేయాలి. ఆ ర్యాంకుకి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ ర్యాంకుకి అనుగుణంగా మీరు ఆ లిమిట్స్లో ఉండాలి. ఉంటే గన మీరు ఆశించినట్టుగా 2026 నీట్ యూజీ రాసి MBBSలో చేరే అవకాశాన్ని దక్కించుకుంటారు. తద్వారా మీ డ్రీమ్ నెరవేర్చుకునే దానికి మార్గం సుగమం చేసుకుంటారు. అలాంటి ప్రయత్నం మీరు చేయాలని, ఎప్పటి నుంచే చాలా చురుగ్గా చొరవగా ప్రయత్నం చేయాలని, మీ ప్రయత్నంలో మీరు విజయవంతం కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే మనం మెంటర్షిప్ స్టార్ట్ చేసాం. ఏ కాలేజీలో ఏ కేటగిరీలో ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటుంది, అది ఆల్ ఇండియా మెడికల్ కాలేజెస్ కావచ్చు, లేకుంటే ఏపీలో ఏయూలో, లేకుంటే తెలంగాణలో ఓయూలో ఏ మెడికల్ కాలేజీలో ఎంతెంత ఏ కేటగిరీకి ఎలాంటి కట్ ఆఫ్ ఉంటుంది, ఎలాంటి ప్రయత్నం చేయాలి, ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అన్ని వివరాల్లోనూ మీకు అండగా పర్సనల్గా మీకు సహకారం అందించే ప్రయత్నం మేము చేస్తాం. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ప్రయత్నం చేయండి. మీరు నేరుగా కాంటాక్ట్ చేస్తే మీకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ మీరు MBBSలో చేరేటంత వరకు మీకు అండగా ఉండే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.